హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ 5 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 మ్యాక్స్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వితౌట్ స్పాయిలర్స్ మూవీ ప్లాట్ ఏంటంటే, పోలీస్ ఆఫీసర్ అయిన మన సుదీప్ కిచ్చా ట్రాన్స్ఫర్ అయి తెల్లారితే డ్యూటీ ఛార్జ్ తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం వల్ల లాకప్లో ఏం జరిగింది, తర్వాత సుదీప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది అనేది ఈ మూవీ ప్లాట్ అనమాట. ఈ మూవీ చూస్తున్నప్పుడు మన కార్తీ నటించిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో వచ్చిన ఖైదీ మూవీ అండ్ లైట్గా విక్రమ్ షేడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. పోలీస్ స్టేషన్లో జరిగే డ్రామా, అది కూడా ఒక నైట్ ఎపిసోడ్ వల్ల మనకు అలా అనిపిస్తుంది అనమాట. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉన్నా కానీ కొన్ని ట్విస్ట్ల కోసం, అదిరిపోయే యాక్షన్ స్టార్స్ కోసం ఒకసారి చూడొచ్చు. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. మరి ముని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది G5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 2 బ్యాడ్ సమరిటన్. తెలుగులో కూడా ఉంది మచ్చా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇద్దరు పోరగాళ్ళు ఉంటారు ఈ మూవీలో. వాళ్ళు వ్యాలెడ్ పార్కింగ్లో జాబ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ప్రకారం ఒక తిక్క పని చేయడానికి వెళ్ళిన ఒకరికి షాక్ ఇన్సిడెంట్ తగులుతుంది. ఇంతకీ ఒక ఇంట్లో ఏం చూశాడు, మరి మనోడు ఏం చేశారు వీళ్ళిద్దరు అనేది స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఈ మూవీ అందించడం పక్కా బ్రో. క్లైమాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. నాకు తెలిసి ఈ మూవీ ఒకటి ఉందని, అది తెలుగులో ఉందని మీలో చాలా మందికి తెలిసి ఉండదు. ఇప్పుడు తెలిసింది కదా, వెంటనే చూసేయండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 మెలిగ్నెంట్. ఇది ఒక క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ. మావా, ఈ మూవీలో ఉండే కాన్సెప్ట్ అది కిరాక్ అంటే కిరాక్ ఉంటుంది. ఇందులో హారర్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, అంతకుమించి అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది మావా. ఒక దగ్గర వచ్చే ట్విస్ట్కి మీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించడం పక్క. ఇందులో హీరోయిన్కి ఒక బ్యాడ్ పీడకల లాంటిది వస్తాయి అనమాట. కానీ లేచి చూసాక ఆ పీడకల నిజంగా జరుగుతుంది. మరి ఆ క్రైమ్స్ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్. తెలుగులో ఉన్న ఈ మూవీని మీలో ఎవరైనా మిస్ అయి ఉంటే వెంటనే చూసేయండి. కానీ సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి 1111 కిలోమీటర్ల దూరంలో ఉండండి. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది ప్రజెంట్ తెలుగులో ఏ ఓటీటీలో అవైలబుల్గా లేదు. బట్ మీరు మాత్రం తెలుగులో పక్కాగా చూడండి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 అండర్ ది డోమ్. ఇది ఒక సైఫై థ్రిల్లర్ మూవీ. ఒక డోమ్ అంటే ఇన్విజిబుల్ వాల్ రోడ్కి మధ్యలో పై నుండి కింది వరకు వచ్చి పడుతుంది అనమాట. అంతే, ఆ టౌన్ లోపల ఉన్న వాళ్ళు లోపలే ఉంటారు, బయట ఉన్న వాళ్ళు బయటే ఉంటారు. మరి చాలా తక్కువ రిసోర్సెస్తో వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేదే ఈ సిరీస్ ప్లాట్ అనమాట. మరీ తోపు సిరీస్ కాదు కానీ టైం పాస్ కోసం ఒకసారి చూడొచ్చు. దీనికి 100కి 65 మార్క్స్ ఇస్తా. ఏంటి బ్రో, ఇంట్లో ఇప్పటివరకు ఎప్పుడైనా అన్ని 65 మార్క్స్ ఇస్తే కొద్దిగా ఎక్కువ ఉండేది చెప్పొచ్చు కదంటే లాస్ట్ చెప్తా. ఇప్పటివరకు 3 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. సో ఇది చూడాలంటే మీ దగ్గర చాలా టైం ఉండాలి. అండ్ తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 అబ్బాయి 1, 2, 3. ఇప్పుడు 3 సీజన్స్ వచ్చాయి, తెలుగులో కూడా ఉంది మావా. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 3 సీజన్స్ వచ్చాయని చెప్పా కదా. ఫస్ట్ 2 సీజన్స్ అయితే లాక్డౌన్ టైంలో ఓటీటీని షేక్ చేసి పడేసింది మామ. మీరు ఒక మంచి కాప్ థ్రిల్లర్ సిరీస్ కావాలనుకునే వాళ్ళు, అలాంటి సిరీస్ కోసం వెతుకుతున్న వాళ్ళు ఈ సిరీస్ని పక్కాగా వదలకుండా చూసేయండి. థర్డ్ సీజన్ కొద్దిగా తగ్గినా కానీ ఫస్ట్ 2 సీజన్స్ అయితే వర్త్ వాచబుల్ మావా. క్రైమ్ జరగడం, దాన్ని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఎలాంటి క్లూస్ పట్టుకుంటారు, ఆ క్లూస్ ఆధారంగా హంతకుని ఎలా చేరుకుంటారు అనేది కిరాక్ ప్రజెంట్ చేశారు. దీనికి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తావు బ్రో అంటే ఒక్కొక్క సీజన్కి డిఫరెంట్ మార్క్స్ ఇవ్వచ్చు బ్రో. అలాగే ఒక్కొక్క ఎపిసోడ్తో కంపేర్ చేస్తే కూడా డిఫరెంట్ మార్క్స్ ఇవ్వచ్చు. సో అండ్ యావరేజ్గా ఒక 70 to 75 మార్క్స్, అంటే కొన్ని ఎపిసోడ్లకు 65 మార్క్స్ ఇస్తా, కొన్ని ఎపిసోడ్లకు 80 మార్క్స్ కూడా ఇచ్చేటివి ఉంటాయి. సో అండ్ యావరేజ్గా 70 to 75 మార్క్స్ అనమాట. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు. ఇది G5 ఓటీటీలో ఉంది, డోంట్ మిస్ ఇట్. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ అజయ్ బ్రో కామెంట్ పెట్టాడు. బ్రో, ది BFG మూవీ చూశాను, తెలుగులో సూపర్ ఉంది, రంగులతో కలర్ఫుల్గా ఉంది. పాతాళంలోకి పోయిన మూవీని మా కోసం తవ్వి తీస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ అజయ్ బ్రో. అండ్ సెకండ్ కామెంట్ కార్తిక్ బ్రో కామెంట్ పెట్టాడు. ఎక్స్ట్రా కరిక్యులర్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హై స్కూల్ కే డ్రామా సిరీస్. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది, లిమిటెడ్ సిరీస్ కూడా బ్రో. ఇంకో సీజన్ వస్తే బాగుండు, సుజాల్ తోపు థ్రిల్లర్ సిరీస్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ కార్తిక్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ ఇలకత్ మఫ్లియా బ్రో కామెంట్ పెట్టాడు. యూ సిరీస్ 1 సీజన్ ర్యాంప్, రిమైనింగ్ పెద్ద బొక్క అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్
ఇలాకత్ మఫిలియా బ్రో. అండ్ నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది చాలా చండాలంగా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగిలో. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.